కళ్యాణ్ అయితే అప్పు వాళ్ళ కుటుంబం గురించి, నేను వీళ్ళ గురించి ఆలోచించి మా ఇద్దరి జీవితాలు నాశనం చేసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. వీరి కుటుంబాల సంగతి ఏమో కానీ మా జీవితాలు నాశనం అయిపోతుంది. ఇక ఏదైతే అదవుతుంది. నేనైతే మాత్రం ఈ పెళ్ళి ఆపే తీరుతాను. వెళ్ళి అప్పుకి నా మనసులో ఉన్న మాట చెప్తాను. చెప్పేసి అప్పుని పెళ్లి చేసుకుంటాను అని తర్వాత ఏదైతే అది తర్వాత చూసుకుంటాను అని కళ్యాణ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అలా అనుకొని అప్పు నా వల్ల అప్పుకి వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది, అది ఆపేసి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కళ్యాణ్ అయితే తన మనసులో మాట అప్పుకి చెప్పాలనే నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. ఇక ఎవరు ఆపినా నేను ఆగేదే లేదు, నా జీవితం మళ్ళీ నాశనం చేసుకోను అని కళ్యాణ్ అయితే నిర్ణయం తీసుకొని కళ్యాణ మండపంకి అయితే వెళ్ళాలనుకుంటాడు. ఇక రాజు అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఎంతకీ నీ పంతం మానుకోవా? ఎంతసేపు అప్పుకి వేరే వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నావు కానీ తన మనసులో కళ్యాణ్ ఉన్నాడనే విషయం నీకు తెలియదా, తెలుసుకోవా అని గట్టిగా అడుగుతూ ఉంటారు. నేను కూడా అదే అంటున్నానండి, మీరు ఎంతకీ ఈ పంతం మానుకోరా? మీరు ఎంతసేపు ఆ ఒక్క మాటే వేలబడతారేంటి? ఇది మా కుటుంబం సమస్య, మా అమ్మ వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే ఈ పెళ్ళి జరుగుతుంది అని అంటే, ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అంటే, మిమ్మల్ని ఆపడానికి నేను రెడీగా ఉంటాను అని కావ్య అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ నేను సరే చూసుకుందాం అని కావ్య అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సరే చూసుకుందాం అని చెప్పి రాజు అయితే చాలా కోపంతో ఈ పెళ్ళి ఎలా ఆపాలా అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు.